అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం R&R ప్యాకేజీకి సంబంధించి పోలవరం ముంపు ప్రాంత బాధితులందరికీ కూడా దాదాపుగా 985 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఒకేసారి దాదాపుగా ఇంత భారీ మొత్తంలో నిధులు జమ చేయడం, దాన్ని బట్టించి ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనితో పాటుగా సంక్రాంతి కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించి 6,500 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా చెల్లించడం జరిగింది. అసలు ఇంత భారీ మొత్తంలో నిధులు జమ చేయడానికి గల కారణాలు ఏంటి? లోటు బడ్జెట్లో ఉన్న ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి పోలవరం, అసలు పోలవరం ముంపు ప్రాంత బాధితుల గురించి పట్టించుకున్న నాదులు లేడని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే వాటన్నిటికీ భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మా గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు అని చెప్పేసి వాళ్ళే చెబుతూ ఉన్నారు. దాని గురించి చెప్పుకోవాలంటే 985 కోట్ల రూపాయలు తాజాగా కూటమి ప్రభుత్వం ఆ యొక్క పోలవరం ముంపు ప్రాంత బాధితుల అకౌంట్లో నేరుగా జమ చేయడం జరిగింది. దానితో పాటుగా 6,500 కోట్ల రూపాయలు సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చెల్లించడం జరిగింది. ఇది మొత్తం ఎలా సాధ్యమైంది అంటారు? ఒక పక్క చూస్తేనేమో ఆర్థికంగా రాష్ట్రం ఎంతో ఇబ్బందుల్లో ఉంది, అప్పుల్లో కోరకపోయింది. ఇంత భారీ మొత్తం నిధులు ఎలా జమ చేయగలుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే మీరేమంటారు? అంటే మనకు ముందు నుంచి తెలిసిందే, నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే అక్కడ అంటే అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది. సో ఆటోమేటిక్గా అభివృద్ధి కానీ వెళ్ళినప్పుడు కంపెనీలు రావటమే కానివ్వండి, ట్యాక్స్లు కట్టేది పెరగటమే కానివ్వండి, సో అక్కడ ఇన్కమ్ జనరేట్ చేయటమే కానివ్వండి, దాన్ని మళ్ళీ ప్రజలకు ఎలా పంచాలి. సో ఆయన పాలసీయే అదే. సో ఆయన ఇన్కమ్ జనరేట్ చేయాలి, ప్రజలకు పంచాలి, ఇదే ఆయన పాలసీ. సో అప్పులు చేసామా, తీసుకొచ్చామా, మళ్ళీ కొంచెం పంచామా, మళ్ళీ సొంతానికి కొంచెం దాచుకున్నామా అనే పద్ధతి ఆయనది కాదు. సో అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అదేలాగా ఇప్పుడు వచ్చిన 6 monthsలో అంటే పోలవరంకి అంటే లాస్ట్ 17లో ఎప్పుడో కానీ 5 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. ముంపుకు గురి అయింది, వాళ్ళ ఇళ్ళకు ఇవన్నీ కూడా మునిగిపోయే ఇది వచ్చింది. ఎక్కడా కూడా వాళ్ళు పట్టించుకోవాలి. 5 సంవత్సరాలు వాళ్ళకి ఇస్తానన్న అమౌంట్ కానీ ఏది ఇవ్వలేదు. సో అందుకోసం ఆయన అంటే వాళ్ళకి చెప్పకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు చెప్పి నేను ఇస్తాను, నాకు ఓటేయండి, ముంపు ప్రాంతాలన్నీ నేను ఆదుకుంటానని చెప్పి అన్నాడు. కానీ ఆయన ఎక్కడా దాన్ని పట్టించుకున్న పాపం లేదు. ఆయన ఏదైతే మాట చెప్పాడో మాట కూడా తప్పాడు. సో వాళ్ళని పట్టించుకోపోయేటప్పటికి అదే బాబు గారు ఏమంటే అసలు వాళ్ళకి చెప్పను లేదు, మాట ఇవ్వను లేదు, సరే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేస్తారనేది కూడా వాళ్ళకి తెలియదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ అకౌంట్లలో కొన్ని లక్షలు జమ అవుతూ వచ్చాయి. సో వాళ్ళందరూ ఆనందం గత కొద్ది రోజులుగా వింటూనే ఉన్నాం, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారని. ఇల్లులు షిఫ్ట్ అవడానికే కానివ్వండి, పశు సంపదకే కానివ్వండి, ఇంట్లో మూడు పెళ్ళంకి ఒకటి ఇచ్చినా మళ్ళీ పిల్లలకి కానీ కూడా ఇవ్వటం, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వటం. సో కూతురికి వేరే ప్యాకేజు, మగపిల్లాడు ఉంటే వేరే, 2 బిడ్డలు ఉంటే వేరువేరుగా, అట్లా అందరికీ కూడా ప్యాకేజ్ ఇవ్వటం పిల్లలకి. అవన్నీ అంటే వాళ్ళకి భవిష్యత్తుకి చాలా అంటే చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు ఖర్చులు అనేవి ఉంటాయి. అందుకని ఆ పిల్లల్ని కూడా గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇక రేషన్ కార్డు ప్రాతిపదికన ఇవ్వలేదంటారు. రేషన్ కార్డు కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి, అంతే కదా. ఇప్పుడు రేషన్ కార్డు తీసుకుంటే ఏదో బియ్యానికో లేకుంటే అది వైట్ కార్డు, పింక్ కార్డు అనే వీటి కింద పనికొస్తుందేమో కానీ నష్టపోయేది అందరూ అక్కడ రైతులు కదా. సో నష్టపోయేది వాళ్ళ భూములు ఇచ్చారు, సో వాళ్ళ ఇల్లు ముంపు ప్రాంతంలో ఉంది, వాళ్ళు అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలంటే వాళ్ళకి రేపు పొద్దున చేతిలో మనీ ఉండాలి, ఇల్లు కట్టుకోవాలి, పశు సంపదను మళ్ళీ కొనుక్కోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకా వెళ్ళిపోయిన మళ్ళీ పొలం కొనుక్కోవటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో పిల్లలు అన్నప్పుడు ప్రతి వాళ్ళకి కడుపు ఎవరికైనా కడుపే కదా, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి ఎదగాలి కదా. సో అందుకనే ఆలోచనతో ఆయన పిల్లలతో సహా డబ్బులు ఇవ్వటం అనేది జరిగింది. సో వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకి పండగకి ముందు ఇట్లాంటిది రావటం, సో వాళ్ళు చాలా సంతోషంగా ఉండటం కూడా జరుగుతుంది. అలా అది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ అకౌంట్లో అంతంత డబ్బులు పడటం అనేది అంటే ఏంటి, హైయెస్ట్ అమౌంట్ 40 లక్షలు కన్నా అంటున్నారు. 40 లక్షల నుంచి ఒక్కొక్క కుటుంబానికి. సో 30 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 40 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 25 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకున్న పొలం పట్టి, వాళ్ళకున్న ఇది పట్టి, సో ఆ రేంజ్లో వాళ్ళకి అమౌంట్స్ పట్టడం అనేది వాళ్ళు చాలా సంతోషంగా కూడా ఉంటున్నారు. అదేలాగా ఇప్పుడు డిఏ ఇస్తానన్నాడు టీచర్లకి.
జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇచ్చిన పాపం లేదు. సరే ఇప్పుడు పండగ ముందు బాబు గారు డిఏ ఇవ్వటం కానివ్వండి, మళ్ళా తర్వాత కౌలు రైతులకు అందరికీ కూడా వాళ్ళకి అకౌంట్స్లోకి డబ్బులు వెళ్ళిపోయేటట్టు చేయటం కానివ్వండి, 6,000 కోట్లు 6,500 కోట్లు ఈ రకంగా పంచటం కానీ జరిగింది. సో పండగ టైంకి అందరికీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన అమౌంట్లు ఇవన్నీ. ఎక్స్పెక్ట్ చేసే ఇస్తానని చెప్పి వచ్చినటివి కూడా కాదు. వాళ్ళకి మాట కూడా ఇవ్వలేదు బాబు గారు. ఆయన మాట ఇవ్వకపోయినా కూడా చేశారు కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటాం. సార్ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అడిగారు ఇంత ముందు కూడా, ఆయనకి ఎలా వచ్చింది ఏంటనంటే, యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఎక్కడ అప్పు చేసి అయితే చేయట్లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ట్యాక్స్లు వచ్చే రూపం మనం తినకుండా ఉంటే పంచడానికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్ళు ఏం జరిగింది, ఆయన తింటానే సరిపోయింది. ఇంకా రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడు, వచ్చింది అప్పు తీసుకురావటం, వాళ్ళకి కొంచెం మంచడం, ఆ అప్పులో భాగంగా ఈయన కొంచెం వెనకేసుకోవటం, రాష్ట్రంలో వచ్చిన ఇన్కమ్ అంతా ఈయన తినటం సరిపోయింది. సో ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ప్రజలకు పంచడానికి అవకాశం ఉంది. ఓకే, మరి ఇక్కడ ఇంకోటి వినపడేటటువంటి వాదన ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్లు ఏర్పరచుకోవడం కానుకోవచ్చు, అంటే దానికి కూడా చాలా భారీ ఏమంటారు సెట్టింగ్లు వేసి కూడా పంచేవాళ్ళు అని చెప్పేసి వాదనలు వస్తున్నాయి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, ఏదైతే చెప్పుకోవడం విఫలమైందని చెప్పేసి వాదనలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు చెప్పుకోవటానికి విఫలం అవటానికి అవసరం లేదా. ఇప్పుడు బెనిఫిట్ పొందింది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు కదా ఎవరి మూలాన వచ్చింది. మేము ఇన్ని సంవత్సరాలు అడిగి గత ప్రభుత్వంలో అడిగాము, రాలేదు. ఇంకోటి ఏంటంటే దానికి ఖర్చు పెట్టడం వేస్ట్. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు, కోట్లు ఆయన అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటమే కానివ్వండి, నేను ఇది చేశాను అది చేశానని దాన్ని భారీ ఫంక్షన్ క్రియేట్ చేయటమే కానివ్వండి, భారీగా సెట్టింగ్లు వేయటమే కానివ్వండి, ఈ రకంగా అంతా కూడా ఖర్చు చేసేవాడు. ఇక్కడ అలాంటి ఖర్చు పెట్టడం కన్నా ప్రజలకు పనికొచ్చేది ఉండాలి. ప్రజలకి నేరుగా అందింది అనుకోండి, వాళ్ళ అకౌంట్లకు వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, సో అది సంతోషం. కానీ ఈ సెట్టింగ్లు వేసుకొని మన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం మూలాన దాని మూలాన ఇంకో 10 మందికి సహాయం చేయగలుగుతాం. ఆ ఖర్చు పెట్టేదేదో ఇంకో 10 మందికి సహాయం చేయగలుగుతారు కదా, అది నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆలోచించారు. సరే ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళకైతే తెలుస్తుంది కదా, ఒక మౌత్ టాక్ చెప్తారు కదా. ఇప్పుడు నీకు డబ్బులు వస్తే నాకు ఇలాగా డబ్బులు వచ్చాయని నువ్వు 10 మందికి చెప్తావు, 100 మందికి చెప్పగలుగుతావు ఖచ్చితంగా. నువ్వు బెనిఫిట్ పొందినప్పుడు నిన్ను చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, ఈయనకి ఆ పథకం మూలాన బెనిఫిట్ వచ్చింది, సో బాగానే ఉన్నాడు అని చెప్పుకుంటారు. అదే మనం ఎంతసేపు సెల్ఫ్ డబ్బా లాగా కొట్టుకున్నా దానికి ప్రజలేమి అసలు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు వాళ్ళు బయట చెప్పరు కదా. ఇదంతా సెల్ఫ్ డబ్బా అని వాళ్ళే చెప్తారు. రేపు పొద్దున వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మైక్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పరా, లేకుంటే ఈవేళ రేపు సోషల్ మీడియా ఉంది, సో వాళ్ళే ఒక వీడియో తీసి ఇదంతా అబద్ధం అని వాళ్ళే చెప్తారు కదా. గతంలో మనం 5 ఏళ్ళు మనం అదేగా చూసాము. ప్రజలందరూ కూడా ఇవన్నీ ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసింది తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకున్నారు అనేది చెప్పారు కదా. సో అందుకనే ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ పొందాలే కానీ మనం ఇట్లాంటి సెట్టింగ్లు వేసి ఆర్భాటం చేసి ఏదో మనం సోషల్ మీడియాలో ఉదర కొట్టేసేస్తే జరిగేది ఏమీ ఉండదు. సో అదే బాబు గారు ఆలోచించారు. సో ఆ డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇంకో 10 మందికి మళ్ళీ మనం సహాయం చేయగలుగుతాం కదా అనే ఒక ఆలోచనతో ఈ రకంగా ముందుకెళ్లారు. చాలా చక్కగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.